నమస్తే ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. మన దేశం భారతదేశం. దీన్నే భారతీయుల మాతృభూమి అంటున్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మాతృభూమి భారతదేశమే. అందుకే భారత మాతకు నమస్కరించడం మన సంప్రదాయంగా మారింది. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతంలో కూడా పుణ్య నదీ జలాలతో పంట పొలాలతో అలరారే తల్లి నీకు వందనం అంటూ కీర్తిస్తూ వస్తున్నాం. ఎలాంటి కుల మత భేదాలు లేని సెక్యులర్ రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ముస్లింలు ఈ దేశానికి రాష్ట్రపతులు కాగలిగారు. దళితులు పార్లమెంట్ స్పీకర్లు కాగలిగారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతటి పరమత గౌరవాన్ని, సహజీవన విధానాన్ని మనకందించింది ఈ రాజ్యాంగం. ఈ మాతృభూమి మనకి ఆరాధనీయమైంది కాదని బాధ్యత గల ఏ పౌరుడైనా అనగలడా? కానీ ఒక పౌరుడు ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నాడు. అతను సామాన్య పౌరుడు కాడు. లక్షలాది ప్రజల చేత సర్వోన్నత చట్టసభ అయిన పార్లమెంటుకు ఎన్నుకోబడిన వ్యక్తి. ఆయనే అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. నా మెడపై కత్తి పెట్టినా నేను భారత్ మాతాకి జై అనను అని బహిరంగంగా ప్రకటించాడు అసద్. ఈ ప్రకటన సమంజసమా, ధర్మబద్ధమా, చట్టబద్ధమేనా? ఈ విషయమే చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ వి నాగేశ్వర్ గారు అండ్ కుమారి షహజాది గారు. నమస్కారం షహజాది గారు అండ్ నాగేశ్వర్ గారు, చర్చకు స్వాగతం. అసలు అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. अपना लिबास तब्दील कर रहे तो हम पूछना चाहते हैं आरएसएस के मोहन भागवत साहब से कि उन्होंने नागपुर में कहा कि मुल्क में ऐसे लोग हैं कि वो नारा नहीं लगाते भारत माता की जय का, उनको सिखाना पड़ेगा। मोहन भागवत साहब, मैं नहीं लगाता नारा, क्या करते आप? मेरे गले में छुरी भी रख देंगे तो नहीं बोलूंगा मैं, क्योंकि हिंदुस्तान के कॉन्स्टिट्यूशन में कहीं पर भी लिखा हुआ नहीं है भारत माता की जय बोलना। हिंदुस्तान के అయితే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆయన్ని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అసద్ వ్యాఖ్యలకు ప్రతిస్పందన కూడా భారీగానే వస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యులు జావేద్ అఖ్తర్ ఆ అసద్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన స్పందించారు. ఆయనే మాట్లాడారు, ఇప్పుడు చూద్దాం. आए दिन कुछ ऐसी बात सुनने को आती है जो न सुनते तो अच्छा था। अभी 2-3 दिन पहले एक साहब है जिन्हें ख्याल हो गया कि वो नेशनल लीडर है, हालांकि हकीकत यह है कि वो हिंदुस्तान की एक स्टेट आंध्रा, कि एक शहर हैदराबाद, कि एक शहर उस शहर के मोहल्ले के लीडर है। उन्होंने ये कहा कि वो भारत माता की जय नहीं कहना चाहता, नहीं कहेंगे, इसलिए कि संविधान उन्हें नहीं कहता। संविधान तो उन्हें शेरवानी पहनने को भी नहीं कहता और टोपी लगाने को भी नहीं कहता। मैं ये जानने में इंटरेस्टेड नहीं हूं कि भारत माता की जय कहना मेरा कर्तव्य है कि नहीं, ये मैं जानना भी नहीं चाहता, इसलिए कि ये मेरा कर्तव्य नहीं, मेरा अधिकार है। और मैं कहता हूं भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। कि कौन लोग? मैं इस बात को और उनके इस ख्याल को जितने सख्त वर्ड मुमकिन है जो एक्सपंज न हो उनमें कंडेम करता हूं। అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద కూడా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఆయన నేను భారతీయుడు కాదని చెప్తున్నాడు. భారతీయుడు అయితే చేయడు, భారతీయుడు కాకపోతే చేస్తాడు, తప్పేం? ఇప్పుడు పాకిస్తాన్ వాడిని ఎందుకు అలా చేసామని మనం ఎందుకు నిలదీస్తాం? ఆయన సిరియానో, ఐసిస్ఓ, లేకపోతే ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో ఎవరో, మరి ఆయన భారత్ మాతాకి జయ నేను అన్నారంటే ఆయన భారతీయుడు కాదని కదా. అయినా ఆయనకి మళ్ళీ మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం ఆయనకు ఒక స్థానము కల్పించి, మనకు చట్టసభల్లో లేకపోతే పార్లమెంట్లో అన్నింటిలో కూడా ఆయనకు ఒక స్థానం కల్పించుకున్నామనంటే భారతీయుల యొక్క సహనం అది.
భారతీయులకు ఉండే గొప్ప సహనం అనేటువంటి ఒక గొప్ప ఆయుధం. అప్పుడు సహించాలి మనం. ఈ వ్యాఖ్యలు భారత్ మాతాకి జై అనేది కేవలం నినాదమా, ఇదొక సంప్రదాయమా? కంప్లీట్ కామెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే భారత్ మాతాకి జై అనను స్టేట్మెంట్ 1, నా మీద కత్తి పెట్టినా అనను స్టేట్మెంట్ 2, ఇది రాజ్యాంగంలో ఉందా స్టేట్మెంట్ 3. అంటే 3 క్వశ్చన్స్ లేపాడు. ఫస్ట్ క్వశ్చన్, భారత్ మాతాకి జై అనను అని అంటున్నాడు. రోడ్డు మీద పోయే ఎల్లయ్య పుల్లయ్య అంటే తెలియదు కావచ్చు అని అనుకోవచ్చు. బారిస్టర్ చదివి ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తున్న ఓఏసీకి ఆ మాత్రం తెలీదా? ఏం తెలియాలి? నెంబర్ 1, భారత్ అనే పదానికి నువ్వు వ్యతిరేకమా, మాతా అనే పదానికి నువ్వు వ్యతిరేకమా, జై అనే పదానికి నువ్వు వ్యతిరేకమా? క్లారిటీగా చెప్పాలి. ఎందుకనంటండి, భారత రాజ్యాంగ ప్రకారము భారత్ అనే పదము ఇండియన్ కాన్స్టిట్యూషనల్లో యాక్ట్ నెంబర్ 1లో అంటారండి. ద యాక్ట్ నెంబర్ 1 సేస్ వెరీ క్లియర్లీ దట్ భారత్ అనేది వేరే పదము కాదు, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ నెంబర్ 1. నువ్వు భారత్ అనే ప్రస్తావన ఎక్కడెక్కడైతే తెస్తున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకు? యాక్ట్ నెంబర్ 1లో ఇండియాకి మరో పేరు భారత్ అని కాన్స్టిట్యూషన్ చెప్తోంది ఇక్కడ. అంటే నువ్వు కాన్స్టిట్యూషన్ ని ధిక్కరించే అధికారం నీకెవరిచ్చారని నేను ఫస్ట్ అడుగుతున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాతాకి వ్యతిరేకమా? సరే, మాతాకి వ్యతిరేకం, అది తెలుగు పదమో సంస్కృతం పదమో నువ్వు అనుకుంటున్నావు, యాక్సెప్టెడ్. అమ్మిజాన్ అనవయ్యా, భారత్ అమ్మిజాన్ అను, అది అనవా? నీది పనికిరాదు, వేరే వాళ్ళది పనికిరాదు, అక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు. నెక్స్ట్, జై అనమంటున్నారు. జై దేనికి అనమంటున్నారు? ముష్కరులకు జై అనమంటున్నారా? టెర్రరిస్టులకు జై అనమంటున్నారా? దేశానికి జై అనమంటున్నారు. నువ్వు అది వ్యతిరేకిస్తావు. అంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ పరంగా, న్యాచురల్ లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పరంగా అన్ని విధాలా కూడా యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అది చాలా తప్పు ఆయన చేసింది కూడా. ఓకే, రైట్. షహజాది గారు, జై భారత్, భారత్ మాతాకి జై లేదా మేరా భారత్ మహాన్, ఇటువంటి వాటిని అన్నింటినీ నినాదాలుగానే చూడాలా, ఇదొక సంప్రదాయంగా భావించాలా? ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు కానీ ముస్లిమ్స్ అందరూ భారత్ కి వ్యతిరేకం కాదు, ముస్లిమ్స్ అందరూ భారత్ మాతకి జై చెప్తారని ఇందాక మేము జావేద్ అఖ్తర్ గారు చూపెట్టిండ్రు, షబానా ఆజ్మీ గారు ఇప్పుడు చెప్పిండ్రు మేము భారత్ మాతకి జై అంటారు. మీకు హిందీలో చెప్పడం, సంస్కృతం యూజ్ చేయడం ఇష్టం లేకుంటే మీరు ఉర్దూలో చెప్పండి, అరబిక్లో చెప్పండి భారత్ మాతకి జై అనేది. కానీ ఇది ఏంటంటే ఆయన ఏదో నేను ఫేమ్ అవ్వడానికి, అంటే హిందువులను రెచ్చగొట్టి ఈ భారతదేశంలో నేను ఒక ముస్లింలకు ఒక పెద్ద లీడర్ని అని చెప్పడానికి చేస్తున్న ఇది కుట్ర తప్ప దీంట్లో ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నానని, ఆస్ట్రేలియా ప్రధాని, అక్కడ ఒక లేడీ ప్రధాని ఉన్నారు, ఏమన్నారంటే ఒక మౌల్వీ ఏమన్నారు, మాకు సివిల్ కోడ్ వద్దు, ఆస్ట్రేలియాది సివిల్ కోడ్ వద్దు, మాకు ఇస్లామిక్ దారుల్ సలాం అనుసారం ప్రకారం మాకు షరియా డ్రెస్ కావాలి. షరియా డ్రెస్ కావాలంటే ఆస్ట్రేలియా అయితే ప్రధాని ఏమన్నారు, సరే మీకు షరియా కావాలి, మీకు స్పెషల్ కోడ్ డ్రెస్ కావాలి కదా, ఈ వేరే దేశం చూసుకోండి, ఆస్ట్రేలియాలో ఉండడం మీకు అవసరం లేదు. వెంటనే ఆస్ట్రేలియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ వచ్చేసి ఆ ప్రధానికి లెటర్ రాశారు. ఈ మౌల్వీ ఆయనకు పిచ్చి ఎక్కిపోయింది, ఆయన మత పిచ్చితో అట్లా మాట్లాడిండ్రు, మాకు సివిల్ కోడే ఇష్టం అండి, మాకు ఇదే వేసుకుంటాం, ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడ ఉన్న ప్రధానికి లెటర్ రాసిండ్రు. నీ తల్లికి నువ్వు వదనం చేయడంలో తప్పేముందండి? మరి కాన్స్టిట్యూషన్ లో లేదంటున్నావు, కాన్స్టిట్యూషన్ లో నమాజ్ చదవాలని లేదే, నీకు చెప్పినరా ఎవరైనా? కాన్స్టిట్యూషన్ లో ఖురాన్ చదవాలని లేదు, కాన్స్టిట్యూషన్ లో బురక వేసుకోవాలని లేదు, కాన్స్టిట్యూషన్ మనకు ఒక్కరికి 4 భార్యలు చేసుకోమని చెప్తలేదు. ఎందుకు ఒక ముస్లిం కి ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్తారా ఇప్పుడు నేను ముస్లిం అండి, క్యాజువల్ గానే మా ఇంట్లో ఖురాన్ చదువుతారు, నమాజ్ చదువుతారు, నాకెవరు చదవండి అని చెప్పారు. అదే విధంగా ఈ దేశంలో పుట్టిన వాడు భారత్ మాతకి జై అదే విధంగా అంటాడు, దానికి క్వశ్చన్ ఎందుకండి? indirectly you are also legally you are implicable that you are talking against India. అంటే ఏమిటి? దేశ ద్రోహానికి కిందకు వస్తుంది ఓఐసీ మాట్లాడింది. దట్ మీన్స్ you are pointing towards India, you are pointing towards Indian intolerance and other things which likely to be arrested by you. అంటే నిన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఏదో రెచ్చగొట్టి ఇంతకుముందు బెహన్ అనినట్టు రెచ్చగొట్టే ప్రసంగం చేయంగానే కాదు, ఇక్కడ చాలా మంది లీడర్స్కి ఒక వీక్నెస్ ఉంటుంది. మైకు పట్టుకోగానే 10,000 మంది ముందర ఉండగానే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఓఐసీ ఈ రోజు చేసిన కామెంట్ ఎంత డేంజరస్ అని అంటే, సీరియస్ గా లీగల్ ఇంప్లికేషన్స్ కనుక వెతికినట్టయితే వెంటనే కటకటాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకించే హక్కు ఎవరికి? మేజర్ పాయింట్ ఏంటంటే భారత్ మాతాకి జయ లేదా భారత్ కి జయ, జై భారత్ అనడమా? మాతా అనే పదంలో
ఇబ్బందిగా ఉన్నది అన్నది కొంతమందిని చూస్తున్నమాట. నేను ఇంకో విషయం చెప్తానండి. మా అమ్మని మర్యాదించాలి, నాన్నగారికి దండం పెట్టాలి అని చట్టం చెప్తుందా, రాజ్యాంగం చెప్తుందా? అది సంస్కారంలో రావాలి. అది ఓఎస్సీకి లేదు అని అంటే ఎవడు చెప్పగలడు దానికి? కాన్స్టిట్యూషన్ ని పక్కకు పెట్టి మాట్లాడనేస్తే అకార్డింగ్ టు ఇస్లాం ఖుద్దీసీ అనే హదీస్ లో ఏముంది, మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్తారంటే, మీరు ఏ దేశంలో ఉంటారో, జన్మిస్తారో, ఏ దేశం తిండి తింటారో, ఏ దేశంలో పెరుగుతారో ఆ దేశానికి కనుక ద్రోహం చేసినట్లయితే వెంటనే ఆ వ్యక్తికి శరీరం నుంచి ముండెంని వేరు చేసేయండి అనేది అకార్డింగ్ టు ఇస్లాం. మరి దీనికి ఏమంటాడు? ఈ రోజు మీరు భారత్ మాతకి జై చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశం ఇండోనేషియా. అక్కడ వారి ఎయిర్లైన్ పేరు గరుడ ఎయిర్లైన్ ఉంటది, విష్ణు వాహనం. అక్కడ ఉన్న కరెన్సీ పైన లక్ష్మీ మాత ఫోటో ఉంటది, సరస్వతి మాత ఫోటో ఉంటది, గణేష్ ఫోటో ఉంటది. మరి వాళ్ళు కూడా ముస్లింసే కదండి, వాళ్ళకి ఇబ్బంది లేదు. అక్కడైతే అందరూ మెజారిటీ మొత్తం ముస్లింసే కదా, అది ముస్లిం కంట్రీనే కదా. వాళ్ళు వాళ్ళ కరెన్సీ పైన లక్ష్మీ మాత, సరస్వతి మాత అని రాస్తుంటే మన దేశంలో పుట్టి మన దేశం తిండి తిని భారత్ మాతకి జయ అని చెప్పని వాడు ఎందుకుంటాడని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా? ఈ రోజు అమెరికాలో ఉన్న ముస్లిం అమెరికాకి జయ అని చెప్పడా, పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం పాకిస్తాన్ కి జయ అంటే హిందుస్థాన్ లో ఉన్న ముస్లిం కి హిందుస్థాన్ కి జయ, భారత్ మాతకి జయ చెప్పడానికి ఇబ్బంది ఏంటి ఆయనకు? భారత్ మాతాకి జై అని నేను అన్నారు. ఇప్పుడు షహజాది గారు అన్నట్టు పాకిస్తాన్ జిందాబాద్ అనట్లేదు, లేదా ఇంకో దేశానికి జిందాబాద్ చెప్పట్లేదు. భారత్ మాతాకి జై అని అనను అంటున్నాడు, మిగతా ఏదైనా అంటాను అని అంటున్నారు. ఈ రెండింటికి మధ్య ఏదో కొంత వైరుధ్యం ఉన్నట్టు బాగుంది. ఎలా ఉందనంటే, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు నీకు బుర్ర ఉంది, తెలివి ఉందనంటే దాని మధ్యలోంచి దీని మధ్యలోంచి జొర్రుకుంటూ వెళ్ళిపోవచ్చని. ఇది చాలా తప్పండి. నేను ఇంతకుముందు అదే అన్నాను, ఎల్లయ్య పుల్లయ్య ఏదో పల్లీలు అమ్ముకున్న బతికేవాడు అంటే మేమేమో మాట్లాడేవాళ్ళం. నువ్వు చదువుకున్నవాడివి, ఒక బ్యారిస్టర్వి, ఒక ఎంపీవి. నీకు ఎంపీ ఎవరిచ్చారండి? పాకిస్తాన్ ఇచ్చిందా? భారత ప్రభుత్వం ఇచ్చింది నీకు. ద గవర్నమెంట్ హెస్ ఆనర్డ్ యు యాజ్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. నువ్వు ఆ చట్టసభల్లో కూర్చొని నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి? వాట్ ఈస్ ద, నేను అక్కడ క్వశ్చన్ వస్తుంది. వీఆర్ క్వశ్చనింగ్ హిమ్ బికాస్ ఇంత బాధ్యత గల మనిషి, హౌ ఇస్ దట్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ దట్? అది తప్పు కాదా? తప్పే. దేనికి వైవిధ్యం ఉంది? నెంబర్ 1, he has definitely condemned the constitution what he has spoken. ఆయన రాజ్యాంగ ప్రకారం ఆయన ద్రోహి, దేశద్రోహి, సెడేషన్ కింద బుక్ చేయాలని. ఇస్లాం ప్రకారం కూడా ద్రోహి. ఇస్లాం ప్రకారం కరెక్ట్ గా చెప్పారు. ఇస్లాం ప్రకారం ద్రోహి, దేశం ద్రోహి. ఏ విధంగా ఆయన తప్పించుకోగలడని ఈ విషయంలో? ఎస్, టోటలీ భారత్ అనే పదం రాజ్యాంగంలో ఉంది అని అంటున్నాం మేము. నువ్వు దానికే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నిన్ను ఎట్లా కాపాడుతుంది గవర్నమెంట్? నువ్వు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయన్ని. ఎందుకంటే చట్ట ప్రకారం నువ్వు రాజ్యాంగ ప్రకారం నువ్వు వ్యతిరేకం పోతున్నావు కాబట్టి. ఇస్లాంకి సంబంధించి దేవతారాధన, ముఖ్యంగా విగ్రహారాధన అనేది ఉండదు. సో మాత అనగానే ఒక స్వరూపం ఫామ్ అవుతుంది. ఆ స్వరూపాన్ని కి జై కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా, అది ఇస్లాం వ్యతిరేకమే కదా అనేది కొంతమంది చేస్తున్న వాదన. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ, ఈ ప్రపంచంలో ఉన్న ధర్మం అన్ని అంత అల్లచేత సృష్టించబడినాయి కాబట్టి మీకు దేన్ని వ్యతిరేకించే అధికారం లేదని ఖురాన్లోని 119వ అధ్యాయం 30వ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ ఆయన ఇట్లా భారత్ మాతకి జై అని చెప్పడు. ఖురానే చాలా స్పష్టంగా చెప్తుందండి. మీరు ఏ దేశంలో ఎక్కడైతే మనం ఇవి అన్న మతాలు, ఆర్య సమాజం కూడా విగ్రహారాధనను ఒప్పుకోదు. వాళ్ళు భారత్ మాతకి జై అని చెప్పరా? ఆర్య సమాజం కూడా విగ్రహారాధన తప్పు ఉంటది. అదేవిధంగా ఇస్లాంలో ఏకేశ్వర ఉపాసన అనేది ఉంది, అంటే పరమాత్మను పూజించాలనేది. సో ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. నో డౌట్ భారత్ మాతకి జై చెప్పడంలో ఇస్లాంకి దానికి సంబంధమే లేదు. జాతీయ గీతానికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందులో జాతీయ గీతం వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తుంది. అంతేకాని అందరూ కలిసి ఆలాపించాలని అయితే కోట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ సేమ్ థింగ్ భారత్ మాతాకి జై అనేది ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం దాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిన అంశం, కానీ ఖచ్చితంగా అనాల్సిన అంశంగానే మనం చూడాలా. నేను అనను, నువ్వేం చేస్తావు అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. నువ్వు అనకుండా నోరు మూసుకొని పడుండవయ్యా, నీ ఇంట్లో పడుండు. ఎవడు రమ్మన్నాడు? పిచ్చివాగుడు ఎవడు వాగమన్నాడు? నేను అన్న ఎవడేం చేస్తాడు? నా మెడ మీద కత్తి, నీ మెడ మీద కత్తి ఎందుకు పెట్టాలి? నువ్వు ఎందుకు వాగాలి? ఇట్ ఈస్. నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. నేను ఐ వాజ్ గోయింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. 153 ఐపీసీ క్రిమినల్ కోడ్ ప్రకారం స్పోకన్, రిటన్ ఆర్ వర్బల్ ఆర్ అదర్ provocative things which are causing disharmony to the country, అంటే సమాజంలో ఒక రెచ్చగొట్టే విధానాన్ని, రెచ్చగొట్టే మాటల్ని
కావాలని తీసుకొచ్చి మాట్లాడే మనిషి ఓవైసీ. ఈ రోజు ఐపీసీ కింద 153A యాక్ట్ కింద హీ షుడ్ బి బుక్డ్ అట్ ద క్రిమినల్ కేసు అండి. నాకు ఒక్క విషయం అర్థం కాదండి, ఇది మోహన్ భాగవత్ గారు ఇచ్చిన నినాదమా భారత్ మాతకి జై? అది ఎప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు 700 సంవత్సరాలు ముస్లింల పరిపాలన తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన తర్వాత ఎంతో మంది ఆ వందే మాతరం అనే పేరుతో భారత్ మాతకి జై అనే పేరుతో ఈ స్వతంత్రోద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు షోయబ్ అబ్దుల్లా ఖాన్ మాకు జాతీయ ఎంత ఫైట్ చేసిండు ఆయన ఈ దేశం కోసం. అష్రఫుల్లా ఖాన్ ఆయన దేశం కోసం చనిపోయాడు. అటువంటి వాళ్ళు మాకు వారసులు అండి. ఇట్లాంటి ఈ దేశంని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి తన రాజకీయ అధికారం సాధించుకోవడం కోసం ఇది అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ఇది కుట్రలో భాగం తప్ప ఇందులో ఏమీ లేదు. ముస్లింస్ అందరు ఎవరు ఈ దేశానికి వ్యతిరేకం కాదు. పాకిస్తాన్ దేశం విభజించబడిన తర్వాత ఎప్పుడైతే ఈ దేశం నుంచి కూడా మేము ఇస్లామిక్ కంట్రీలోనే ఉంటామని తిరిగి వెళ్ళిన ముస్లింలకు కూడా ఈ రోజు కూడా సెకండ్ క్లాస్ పీపుల్ గానే చూస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడాడు అసదుద్దీన్ ఓవైసీ? ఈ రోజు కూడా వాళ్ళు పాకిస్తాన్ లో ఎందుకు కలుపుకోలేదు ఇక్కడ ముస్లింలను? దే ఆర్ సెకండ్ క్లాస్ పీపుల్ అక్కడ. ఎందుకు? ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ప్రభుత్వం ఖచ్చితంగా దీంట్లో వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి. ప్రభుత్వం ఏం చేయగలదు ఇట్లాంటి విషయాల్లో? నేను ఇంతకుముందు చూసానండి, మనం ఇంతకుముందు జేఎన్యూలో యాక్చువల్గా చూడాలంటే ఒక 360 degrees యాంగిల్లోంచి చూడాలంటే జేఎన్యూలో బుద్ధి లేని మతి లేని కుర్రాళ్ళు అన్న వాదనకి అన్ని చదువుకొని దద్దమైన ఓఐసీకి పెద్ద తేడా లేదు సార్. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం అండి, నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరు? మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. నేను ఈరోజు ప్రధానమంత్రి ఆఫీస్కి పార్లమెంటేరియన్స్కి సూటి సవాల్ వేస్తున్నాను. ఒక పార్లమెంటేరియన్ అయి ఉండి వాడు దేశభక్తి గురించి ఇంత హీనంగా దేశం గురించి భారత్ గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ముందర ఫస్ట్ ఎంపీ దాని నుంచి సస్పెండ్ చేసి ఆయన బయటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు మీరు గమ్మున కూర్చుంటున్నారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వై యు ఆర్ కీపింగ్ క్వైట్ ఆన్ దిస్? దీనికి సంబంధించి కోర్టులు కూడా సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని తీసుకొని చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్, బెహెన్జీ చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ ప్లేసెస్, కోర్ట్స్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్, వాళ్ళన్ని చూస్తూనే ఉన్నారు. ఐ థింక్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. లీగలీ దిస్ విల్ బి రిజిస్టర్డ్ మ్యాటర్. ఆయన ఉద్దేశం ఒకటేనండి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి ఆయన ముస్లింల ఓటు కోసం చేస్తున్న కుటిలమైన రాజనీతి ఇది. ఈ రోజు వీళ్ళు అంటున్నారు కదా, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలలో విహెచ్పి కార్యాలయాలలో వాళ్ళు ప్రొద్దున లేచిన తర్వాత ఏకాత్మ స్తోత్రం అనేది వాడతారు. అందులో రసఖాన ఛ సత్కవిహి అంటారు. రసఖాన్ ఎవరండి? ఆయన ముస్లిం కాదా? ఈ దేశం ముస్లింలకు వ్యతిరేకం ఎట్లయితుంది? ఈ కాన్స్టిట్యూషన్ ముస్లింలకు వ్యతిరేకం ఎట్లయితుంది? ఆయన తన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా జాతీయ జెండాను తన ఆఫీస్ దారుల్ సలాం పైన ఎగరవేయలేదు. అంటే ఈయన ఖచ్చితంగా దేశద్రోహి కాదంటారా మీరు? ఇంతవరకు కూడా జాతీయ జెండాను ఎగరవేయలేదంటాడు. నేను భారత్ మాతకి జై అనను అని చెప్తాడు. ఇష్రాత్ జహాన్ దావుద్ దొరికిన తర్వాత పాకిస్తాన్ లో చెప్తున్నాడు. ఆయన ఇంతకు ముందు చెప్తే ఏమన్నారు? మైనార్టీ అని చంపినరు, అమ్మాయి అని చంపినరు, ఆ అమ్మాయి మోడీకి చంపడానికి వెళ్ళింది అనేది ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్. పోలీసులు ఎన్కౌంటర్ లో అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా తన ఎవరు ఒప్పుకోలే. ఈ దేశంలో ఉన్న సెక్యులరిజం వాదులు అందరూ గగ్గోలం చేసిండ్రు. ఎప్పుడైతే పాకిస్తాన్ లో ఆర్టికల్స్ రాసిండ్రు, ఏమని రాసిండ్రు? ఇష్రత్ జహాన్ ఒక గొప్ప పనిలో చనిపోయింది, అమరు హే ఇష్రత్ జహాన్ అనుకుంటూ పాకిస్తాన్ లో ఆర్టికల్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నోర్లు మూసుకున్నారు. ఇష్రత్ జహాన్ టెర్రరిస్ట్ అని ఇప్పటికీ కూడా బహిరంగంగానే చెప్తాడు ఆయన. ఇష్రత్ జహాన్ కుటుంబానికి నా సహాయం సహకారాలు ఎప్పుడు అందుతూనే ఉంటాయి అని. అంటే ఇది రజాకార్ల పార్టీ, ఇది ఉగ్రవాదుల పార్టీ. ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించాలి. అసలు ఆయనకు ఈ దేశంలో ఉండడానికి అధికారమే లేదు. ముస్లింస్ ఎవరు ఈ దేశానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ జన్మించారు, ఇక్కడే చనిపోతారు. ఆయన ఒక్కడు మాత్రం చెప్పినంత మాత్రం ఎవరు ముస్లింస్ అందరి అభిప్రాయం ఇదే అని అనుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఓకే, నాగేశ్వర్ గారు, వందే మాతరం అనే నినాదానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి గతంలో. వందే మాతరానికి సంబంధించి కొన్ని చరణాలని పక్కన పెట్టి ఒకదాన్ని మాత్రమే ఎక్కువగా మనం పాడుతున్న పరిస్థితి. వందే మాతరం అంటేనే తల్లి నీకు వందనం అని, దానికి సంబంధించి ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం పాడతాము, అది స్కూళ్ళల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకున్నదే. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మాటని ఇంకో రకంగా భారత్ మాతాకి జై అనేటప్పటికీ ఎందుకు అది ఇట్లాంటి అభ్యంతరకరం అవుతోంది? ఆయన ఓవైసీ గారు ఏం మాట్లాడారంటే, మోహన్ భాగవత్ చెప్తే భారత్ మాతాకి జై అంటేనే పేట్రియాటిజమా, లేకపోతే పేట్రియాటిజం కాదా? దేహం కన్నా దైవం గొప్పది, దైవం కన్నా దేశం గొప్పది. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు చూస్ బిట్వీన్ మై బాడీ అండ్ రిలీజన్,
I will choose religion and God. If given an opportunity to choose between God and the country, I will leave my God. I will catch my country. నా దేశం బాగుంటే దేవుణ్ణి నేను అప్పుడు స్మరించుకుంటాను. అది పేట్రియాటిజం అంటే. అన్నిటికీ అతీతంగా, అన్నిటికంటే పైగా, అన్నిటికంటే ఔన్నత్యాన్ని చెప్పే దేశమే మన భారతదేశం. ఇక్కడ చాలా గమ్మత్తు విషయం అండి. పేట్రియాటిజం గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. భారత్ మాతా మాతా అని ఇన్నిసార్లు అంటున్నాం కదా. ఎందుకు మాతా అంటున్నామంటే అండి, ఇన్ నో అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ని దేశాలు ఉన్నాయి, వందల దేశాలు ఉన్నాయి. మదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ అని అన్ని దేశాల్లో అంటారు. కానీ ఒక్క పోర్చుగల్లోనే వాళ్ళు మదర్ ల్యాండ్ అన్నారు, ఫాదర్ ల్యాండ్ అంటారండి. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే అక్కడ బ్రిటిష్ పాలన ఎక్కువ లేదు. మిగతా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే బ్రిటిష్ పాలన ఉందో, బ్రిటిష్ వాళ్ళు రాజమాత అనుగ్రహం వల్ల ఈ దేశం నడుస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, రాజమాత ఉంది కాబట్టి దాన్ని మదర్ ల్యాండ్ అని అన్నారు. అంతేగాని మాత అంటే హిందూ అని, మాత అంటే ఇస్లాం కాదని అలా ఎక్కడ లేదు. ఏ మతమైనా సరే తల్లిని గౌరవించద్దు, తల్లిని దూషించు అని చెప్పే ఒక్క మతం చూపించమనండి, ఎక్కడ ఉండదండి. సో పేట్రియాటిజం అనేది ఖచ్చితంగా వాడికి రావాల్సింది. నేను మంచి చొక్కా వేసుకోవాలి, ఎవడు చెప్పాలి? నీకు బుద్ధి ఉంటే నువ్వు వేసుకుంటావు, ఇప్పుకొని తిరుగుతా అంటే నేను ఎవడేం కాదంటాడు, మెంటల్ హాస్పిటల్లో పెడతాడు. ముఖ్యంగా రాజ్యాంగంలో ఈ వ్యాఖ్య లేదు, అసలు భారత్ మాతాకి జై అనే వ్యాఖ్య లేదు, అది అనాల్సిన అవసరం లేదు అనేది ఆయన మాట. లేని మాటనే నేను అనాల్సిన అవసరం లేదు అని చెప్పాను. దాన్ని మీరు ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారనేది ఒకవేళ వాళ్ళ వాదన అయితే మీరేమంటారు? నేను ఒకటే మళ్ళీ మాట్లాడుతున్నానండి. ఆర్టికల్ 1 ని మీరు తీసేయండి, అప్పుడు ఓవైసీ చెప్పిన మాట నేను ఒప్పుకుంటాను. అసలు ఆర్టికల్స్ రాజ్యాంగం ఫస్ట్ పేజ్ లో ఓపెన్ చేసినప్పుడు ఇంతకుముందు నేను చదివి ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ అని అన్నారు. దట్ ఈస్ నాట్ హిందుస్థాన్, దట్ ఈస్ భారత్. ఈ రోజు నేను భారత్ అని అంటున్నానంటే ఇంటర్నల్ గా అది ఇండియా, అది ఇండియా, అది ఇండియా అని అనుకోమంటున్నారు. వెన్ యూ సే భారత్ మాతకి జై నేను అనను అని అంటున్నామంటే ఇండియాకి నేను జై. ఇటువంటి వ్యాఖ్యలకు రాజకీయ ప్రయోజనాలే కారణం అంటారా? అంటే ఒకటి రాజకీయ ఖచ్చితంగా దానికి యాంగిల్ ఉంటుందండి. అదే కాకుండా మీరు ఇంతకుముందు అడిగినట్టు ఐ హ్యావ్ టు క్లారిఫై సర్టెన్ థింగ్స్. ముస్లిం లాస్ ప్రకారము, హిందూ లాస్ ప్రకారము ముస్లిం ఈజ్ అన్కోడిఫైడ్ లా, హిందూ ఈజ్ అ కోడిఫైడ్ లా. కోడిఫైడ్ లా అనేది ఎప్పుడు వస్తుందనంటే యాక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ క్లియర్. ఒక హిందూగా పుట్టినప్పుడు నువ్వు ఏం చేయాలి, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ద లా ఈజ్ డిఫైన్డ్. కానీ ముస్లిం లా ఈజ్ అన్ అన్కోడిఫైడ్ లా. అంటే ప్రతి స్టేట్ లో దానికి ఏం చేయాలని ఇంకా ఆ స్టేట్స్ రూల్స్ ఫామ్ చేయలేదండి. వారు నమ్ముతున్న ఇస్లాంని, వాళ్ళు నమ్ముతున్న ఖురాన్ని, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే బెహన్జీ ఇంత ముందు చెప్పినట్టు దట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఎక్స్క్యూజ్. నేను ముస్లింని కాబట్టి నాది అన్కోడిఫైడ్ లా కాబట్టి చట్టపరంగా నేను తప్పించుకుంటా, అది కూడా లేదు. ఎందుకనంటే ముస్లింల ప్రకారం మీ ఖురాన్ ప్రకారమే చెప్తోంది నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని గౌరవించి బతకడం నీ ధర్మము అని. సో డెఫినెట్లీ ఇస్లాం ప్రకారమైన, రాజ్యాంగ ప్రకారమైన రెండు యాంగిల్స్ ప్రకారం హీ ఈజ్ వెరీ వెరీ రాంగ్. ఇంకొక విషయం మాత్రం చెప్పాలి ఈ విషయంగా. ఎందుకనంటే అసలు పేట్రియాటిజం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామండి? ఇంత ప్రపంచంలో లేని ఏ ఆలోచన కూడా పేట్రియాటిజంది భారతదేశంలో ఉంది. ఎందుకండి? ప్రతి వాడు పేట్రియాటిజం గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజు డిబేట్ పేట్రియాటిజం గురించి ఎందుకు తెలుసా అండి? ఇస్లాం అయినా, జైన్ అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, హిందూ అయినా ఈ దేశంలో ఇవి కాదని చెప్పి ఒక అడుగు ముందరికేసి అందరం ఒకటే అని కూర్చొని చేతులు కలుపుకునే ఒకే ఒక మతం పేట్రియాటిజం అండి. అది బ్రహ్మాండమైన విషయం భారతదేశంలో. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక మాట అన్నారు మీరు, ఇక్కడ ఉండడం ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళిపోమని. ఈ మాట ప్రతిసారి వస్తుంది, ప్రతిసారి చాలా మంది మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఖచ్చితంగా అభ్యంతరం వస్తుంది. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ నుంచి ఎందుకు పాకిస్తాన్కి వెళ్తానని ఇక్కడ పుట్టినాను కాదని అంటారు. అయితే దానికి ఒక క్వశ్చన్, దేశభక్తి అంటే మన దేశాన్ని భక్తిపూర్వకంగా చూసుకోవడమా, పక్క దేశాన్ని తిట్టడమా? లేదు, పక్క దేశాన్ని తిట్టుమని ఎప్పుడు చెప్తలేను. సో మంచి క్వశ్చన్ అడిగారు సార్. మీరు పాకిస్తాన్ 4th క్లాస్ 5th క్లాస్ బుక్ చూసినట్లయితే అక్కడ మొత్తం ఇండియాకి అగేన్స్ట్ గా, హిందూయిజానికి అగేన్స్ట్ గా, విగ్రహారాధనకి అగేన్స్ట్ గా వాళ్ళు ఒక మూర్ఖులు, నీచులు అని పిల్లలకు బోధిస్తున్నారని. భారతదేశంలో మనం ఎప్పుడైనా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా చెప్పామా? అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు మన భారతదేశానికి చెప్తున్నారు. అయినప్పటికీ మనం సహనంగానే ఉన్నాము. కానీ ఈయన క్రియేట్ చేస్తున్నాడండి ఇదంతా గొడవ క్రియేట్ చేసి. సమాధానం అదే. పాకిస్తాన్ లో పేట్రియాటిజం అంటే పక్క దేశాన్ని తిట్టు, ఇండియాలో పేట్రియాటిజం అంటే నీ దేశాన్ని నువ్వు పూజించుకో. ఇది క్లియర్ డెఫినిషన్. ఇప్పుడు
స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన తర్వాత 428 టెంపుల్స్ కూలగొట్టిండ్రు. ఈ రోజు మీరు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అనే రాష్ట్రానికి లేదా పంజాబ్ రాష్ట్రానికి తీసుకెళ్తే అక్కడ బలూచిస్తాన్లో ఎట్లాంటి ఉద్యమం జరుగుతుందంటే మేము డెఫినెట్లీ భారతదేశంలోనే కలిసి ఉంటామని అంటున్నాం. పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడున్న టెంపుల్స్ అన్నింటినీ కూలగొట్టింది. కానీ బలూచిస్తాన్లోని ఒక టెంపుల్ని కూలగొట్టడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే అక్కడ టెంపుల్ని రక్షిస్తుంది ముస్లింసే. మేము ఎంతమంది అయినా చనిపోతాం కానీ మందిర్ల రక్షణ కోసం ఎక్కడైనా ముస్లిం చనిపోయిన చరిత్ర మనం చూసామా చదివామా? అక్కడ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. కానీ దురదృష్టం చూడండి, అట్లాంటి వాటి గురించి మన మీడియాలో ప్రచారం లేదు, ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడతలేదు, అది మన భారతదేశంలో కూడా అటువంటి మీడియా మాట్లాడతలేదు. వీరు సహనం గురించి మాట్లాడతారు, ఈ దేశం గురించి మాట్లాడతారు. భారతదేశంలో ముస్లింలకు ఉన్న స్వచ్ఛ ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీలో లేదు, మీకు సౌదీ అరేబియాలో కూడా లేదు. మరి ఇంత స్వచ్ఛ ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా మనం ఈ భారత్ మాతకి జై నేనెందుకు చెప్తాను, ఇక్కడ ఇది గొడవ స్టార్ట్ చేయడానికి తప్ప హిందూ ముస్లింలు ప్రశాంతంగా ఉండి బతకకుండా అడ్డుకోవడానికి చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఇది కుట్ర తప్ప ఇంకా ఏం లేదు. ఇటువంటి వ్యాఖ్యల్ని ఇటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలంటే ప్రజలు ఎలా ఆలోచించాలి, ప్రజలు ఎలా ముందుకెళ్ళాలి? చూడండి, ఆయనకు నెక్స్ట్ డేనే సమాధానం దొరికిపోయింది. జావేద్ అఖ్తర్ రాజ్యసభలో నేను చెప్తాను యాజ్ ఎ ముస్లిం గా నేను భారత్ మాతకి చెప్పిండు. ఎంతో మంది వేలాది మంది ముస్లింస్ ర్యాలీలు తీస్తున్నారు. మస్జిద్ల పక్కకు నేను వాట్సాప్ లో చూసాను, నేషనల్ ఫ్లాగ్ ఎగరేసి అక్కడ భారత్ మాతకి జై అని ముస్లిం నినాదాలు ఇస్తున్నారు. అంటే ఆయన ఒక్కడు చేసిన తప్పు అది. దాన్ని దయచేసి ముస్లింస్ సమాజం మొత్తం అభిప్రాయం అదే అని ఎవరు అనుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఏం చేయాలి అని మీరు అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నానండి. ఇప్పటి వరకు అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చిన గవర్నమెంట్ చాలా తక్కువ. ఇప్పుడు ఏదో బీజేపీ అని వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు, మంచిది. నేను సూటి సవాల్ వేస్తున్నాను. ఈ బీజేపీ కండువాలు కప్పుకొని రాజ్యసభలో లోక్సభలో కూర్చున్న వాళ్ళకి సూటి సవాల్ వేస్తున్నాను. ఏమిటి? చాలా ముఖ్యమైనది. ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా ఓవైసీ కామెంట్లకి, దేశభక్తి లేదు, భారత్ మాతకి జై అనట్లేదు, ఇది ఏదో అంటున్నారు కదా. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న మీరు ఒక రాజ్యాంగంలో సవరణ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సెడేషన్ జేఎన్యూలో భారత్ కి బర్బాదీ తక్ జంగ్ లడేంగే అని అన్న వాళ్ళని మీరు ఎందుకు సవరణ చేసి ఇమ్మీడియట్ గా లోపల లేని పరిస్థితి ఎందుకుంది అంటే రాజ్యాంగంలో డొల్లతనం కనపడుతోంది. రాజ్యాంగంలో డొల్లతనం ఉంటే దాన్ని సవరించుకోవాల్సిన ఎవరు సవరించుకోవాలి? పార్లమెంటేరియన్స్ గా వాళ్ళ బాధ్యత కాదా? దేశాన్ని ఔన్నిత్యాన్ని కాపాడుకొని పేట్రియాటిజం ని పెంపొందించేలాగా సవరణలు ఏవైతే అమైండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన పార్లమెంటేరియన్స్ ఖచ్చితంగా తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు అండ్ షహజాది గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చూశారు కదా, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆక్షేపణీయమని, అవి దేశద్రోహ వ్యాఖ్యలు అని వీరు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. కోర్టులు కూడా ఆ విధంగానే సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించి దానిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. చివరిగా భారత్ మాతాకి జై, ఈ మాట ఎప్పటి నుంచో మన హిందూ ధర్మం ప్రకారం కావచ్చు లేదా భారతీయ ధర్మం ప్రకారం కావచ్చు మనం ఎప్పటి నుంచో ఉన్నదే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న, లేదా దేశం తల్లి వంటిది, ఆ తల్లిని గౌరవించాలి, పూజించాలి అని చెప్పిన భారతీయ సంస్కృతి మనది. అంతేకాదు స్వాతంత్ర సంగ్రామంలో మనకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనకు అందించడానికి ఈ ఒక్క నినాదమే అనేక రకాలుగా మనకు తోడ్పడింది, భారతీయులందరినీ ఏకం చేసింది. అటువంటి నినాదం విషయంలో వివాదం రావడం అనేది నిజంగా శోచనీయాంశం. మొత్తానికి చివరిగా ఈ డిస్కషన్ ని కంక్లూడ్ చేద్దాం. భారత్ మాతాకి జై. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.